మీ చేతుల్లో ఈ పుస్తకం ఉంది కదా! దీని పేరేంటి చెప్పండి? బైబిలా? పరిశుద్ధ గ్రంథమా? కొంతమంది ఏమంటున్నారు? బైబిల్ అంటున్నారు కదా! యాక్చువల్‌గా దీని పేరు బైబిల్ గాదు. బైబిల్ అంటే అర్థం ఏంటంటే, పేపర్‌లతో నిండి ఉన్న ఒక పుస్తకము. అది ఏదైనా గావచ్చు. కదా! ఏ పుస్తకాన్నైనా మనము బైబిల్ అని పిలవచ్చు. అందుకనే అలాగే జనాలందరికి తెలియక ఈ పేరు ఏమైపోయింది తెలుసా? బైబిలు అని అయిపోయింది. ఇక బైబిల్ అంటే మనం ఏమనుకుంటాం? ఇదే అనుకుంటాం. కానీ మీరు కొన్ని కొన్ని ఇంగ్లీష్‌లో డిక్షనరీలో చూస్తే ఏదైనా ఒక విషయాన్ని నేర్పించే ప్రతి పుస్తకాన్ని గూడా బైబిల్ అంటాం. అందుకనే దీని పేరు ఏమని ముద్రిస్తారు తెలుసా? ఎక్కడ కూడా బైబిల్ అని ముద్రించరు దీని మీద. దీని మీద ఏమని ముద్రిస్తారు? పరిశుద్ధ గ్రంథం అని ముద్రిస్తారు. అలాగే దీనికి ఇంకొక పేరేంటంటే జీవ గ్రంథము. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క మాటలు అని చెప్తారు. అన్నిటికంటే యోహాను భక్తుడు దీనికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా? దీని పేరేంటంటే జీసస్ అని పెట్టాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా! కదా! అసలైన పేరు ఇదే. కదా! ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి కొత్త నిబంధన ద్వారా తెలియపరచబడిన ఒక పేరేంటి తెలుసా? యేసు. కాబట్టి యేసు అంటే వాక్యము, వాక్యం అంటే యేసయ్య అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకని యోహాను భక్తుడు ఏమన్నాడంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలాగే 14 వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చాను. ఎవరొచ్చారో శరీరధారిగా? ప్రభువైన యేసు ప్రభువు. కాబట్టి యోహాను భక్తుడు ఏమంటాడంటే, వాక్యం అంటే ఎవరో కాదు, వాక్యమే యేసయ్య అంట. ఫోటోలు కాదు గుర్తు రావాల్సింది కదా! ఒక పెద్ద గెడ్డము, ఇట్లా చెయ్యి ఇట్ట పెట్టినట్టు కదా! ఇలా ఉన్నట్టు, ఇట్లా గుండెల మీద ఒక లవ్ సింబల్ ఉన్నట్టు, ఇలా బొమ్మలు మనం చాలా చూస్తాం కదా! యేసయ్య అనంగానే మనకేం గుర్తొస్తది? ఆ బొమ్మ గుర్తొస్తది. అది కాదు గుర్తు రావాల్సింది. యేసు అంటే మనకేం గుర్తు రావాలి? దేవుని వాక్యం గుర్తు రావాలి. ఎందుకంటే ఈ వాక్యానికి ఇవ్వమన్న పేరే యేసు. అందుకని పేతురుని యేసుప్రభు ఒక మాట అడుగుతారు. మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా అంటే, యేసుప్రభు వారితో పేతురు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు కదా! జీవింపజేసే మాటలు నీలో ఉన్నాయి కాబట్టి, నీవు మమ్మల్ని బ్రతికిస్తావు కాబట్టి నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తామని. కాబట్టి ఈ పుస్తకం పేరేంటి తెలుసా? ఏదో బైబిల్ అని మనం పిలుచుకుంటే పిలుచుకోవచ్చేమో కానీ, అసలైన దీని పేరేంటి తెలుసా? దీని పేరు యేసయ్యే. దేవుని స్తోత్రం హల్లెలూయా! కాబట్టి యేసే మనతో ఉన్నాడు. ఈ బైబిల్ ఎప్పుడైతే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే, ఈ జీవ గ్రంథం ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో, మన హృదయంలో ఉంటుందో, అప్పుడు ప్రభువారు మనతో ఉన్నట్టే. అందుకనే చిన్నపిల్లలకి ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తాము? కంటత పెట్టిస్తాం. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, హృదయం అనే పలక మీద మనం ఏం చేయాలి? ఈ వాక్యాల్ని రాసుకోవాలి. అంటే హృదయంలో యేసయ్యను మనం రాసుకోవాలి. ఎందుకు నేను ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది కేవలము ఆత్మీయ పుస్తకం మాత్రమే కాదు ఇది. ఈ పుస్తకం చాలా గొప్పతనం ఏంటంటే, ఇది ఒక ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే ఒక పుస్తకం. ఈ పుస్తకం ఎలా ఉండిద్ది? ఏం నేర్పించిద్ది తెలుసా? ఎలా మనిషిగా బ్రతకాలో నేర్పించిద్ది. దేవుని స్తోత్రం హల్లెలూయా! చాలా గొప్ప పుస్తకం అందుకే. నువ్వెలా మనిషిగా బ్రతకాలో నేర్పించింది. నువ్వు ఎంత తీసుకోవాలో నేర్పించింది. నువ్వు ఎంత ఇవ్వాలో నేర్పించింది కదా! బైబిల్‌లో ఒక మాట ఉంది బిడ్డలారా. ఎక్కడైనా పేదోడికి ఎవరైనా అప్పిస్తారా సమాజంలో? ఒక్క ఛాలెంజ్ చేసి చెప్తా నేను. వీడికి ఆస్తి లేదు, వీడికి అంతస్తు లేదు, వీడికి రూపాయి ఆదాయం లేదు, వీడి కటిక బేదోడు, వీడికి అప్పు ఇవ్వాలి అంటే ఎవరైనా ముందుకొస్తారా సమాజంలో? ఎవరు రారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, దానికి బదులుగా ఆయన వానికి ప్రత్యుపకారము చేయనని ఉంటుంది. చూసారా? ఒక పేదవాడికంట నువ్వు అప్పిస్తే వాడు నీకు తిరిగి ఇవ్వలేడు. అది దాని అర్థం. కాబట్టి దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడంట, నీకు అతడు అప్పు తిరిగి ఇవ్వటం కాదు, దేవుడే నీకు ప్రత్యుపకారం చేస్తాడు నువ్వు చేసిన సహాయానికి. దట్ ఈస్ వాట్ ద బైబిల్ నేచర్. కాబట్టి బైబిల్ ఏం నేర్పిస్తుందంటే మానవత్వాన్ని నేర్పిస్తుంది. బైబిల్ ఒక వ్యక్తితో ఎలా ప్రేమగా ఉండాలో నేర్పిస్తుంది, ఒక వ్యక్తితో ఎలా స్నేహం చేయాలో నేర్పిస్తుంది, ఒక వ్యక్తితో ఎలా మనుగడ సాగించాలో నేర్పిస్తుంది, ఒక వ్యక్తిని ఎలా బలపరచాలో నేర్పిస్తుంది. ఈ పుస్తకం నేర్పినట్టుగా ఈ ప్రపంచంలో మనకి ఏ పుస్తకము నేర్పించలేదు. అందుకనే ఈ పుస్తకాన్ని ఏమంటారు తెలుసా? జీవ గ్రంథము అంటారు. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం యొక్క గొప్పతనం మనం విన్నాం కాబట్టి, ఈ పుస్తకంలో ఏముంది అని మనం తెలుసుకుందాం. ఈ పుస్తకంలో ఏముందో తెలుసా? మంచిదాన్ని కోరుకో, చెడ్డదాన్ని విడిచిపెట్టు కదా!
దేవుడు చెప్తా ఉన్నాడు, 2 పెట్టాడు ముందు. 2 పెట్టి ఏమన్నాడు తెలుసా? మంచిదాన్ని తీసుకో, నీకు మేలు కలిగేదాన్ని తీసుకో, నీకు లాభం కలిగేదాన్ని తీసుకో, నీకు జీవము కలిగేదాన్ని తీసుకో, నీకు చెడ్డదాన్ని, నీ జీవితాన్ని పాడు చేసేదాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసేదాన్ని తీసుకో మాకు అని దేవుడు 2 పెట్టి దానివల్ల వచ్చే పరిణామాలు కూడా చెప్తూ ఏది కావాలో అది తీసుకొని దేవుడు రెండింటిని మన ముందు పెట్టాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఇంత గొప్ప పుస్తకము క్లుప్తంగా నేను మీకు ఎవరైనా చెప్తున్నాను. అందుకే ఎంత గొప్ప పుస్తకము 2 విషయాలు మన ముందు పెట్టి ఏది మంచిదో అది తీసుకో, ఏది చెడ్డదో అది వదిలి అని బైబిల్ చెప్పింది. కానీ మనం ఏం చేసాము? మనం ఏం చేస్తూ ఉన్నాము? మంచిదాన్ని పక్కన పడేసి ఏం తీసుకుంటున్నారు? చెడుదాన్ని తీసుకుంటున్నారు. దేవుడు మరీ చెప్పాడు, ఒరే నాయనా, ఈ చెట్టు ఫలాలని నువ్వు తినొద్దు, ఇది తింటే నువ్వు చేస్తావు అని చెప్పాడు. కానీ దేవుడు ఇంకో చెట్టుని కూడా పెట్టాడు. ఆ చెట్టు పేరు ఏంటంట? జీవవృక్ష ఫలము. అంటే ఆ చెట్టు పండు తింటే ఏమవుతారు? జీవిస్తారు. ఈ చెట్టు పండు తింటే చస్తారు అని దేవుడు చెప్తే మనిషి ఏది కోరుకున్నాడు? నేను చచ్చేదే తింటా, నేను పాడైపోయేదాన్నే కోరుకుంటా, నన్ను నాశనం చేసేదాన్ని వెనకాలే నేను వెళ్తా అని చెప్పేసి తనకి మరణం ఇచ్చేదాన్నే ఎంపిక చేసుకున్నాడు కదా. మనిషి చూడండి, ప్రతిసారి కూడా తనకి ఏది నష్టాన్ని కలిగించిద్దో దాన్నే ప్రేమిస్తాడు. తన బ్రతుకుని ఏదైతే నాశనం చేసిద్దో దాని వెంటే వెళ్తాడు. మనిషి బ్రతుకంతా అంతే ఉంది ఫస్ట్ నుంచి కూడా. అలాగే దేవుని పిల్లరా, దేవుడు ఇంకొక మాట చెప్పాడు, మీ ఎదుట 2 దారులు ఉన్నాయి, ఇరుకు దారి, విశాలమైన దారి. ఏది ఎంచుకుంటారు మీరు కదా? ఎక్కువ మంది ఏమి ఎంచుకుంటున్నారంట? విశాలమైన దారి. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఒరే నాయనా, ఈ విశాలమైన దారిలో వెళ్తే అక్కడ ఏముంది? మరణం ఉంది, నాశనం ఉంది. ఈ ఇరుకు దారిలో వెళ్తే అక్కడ జీవం ఉంది. ముందు చెప్తున్నాడు దేవుడు. ఇటు వెళ్తే ఏమొస్తుంది, అటు వెళ్తే ఏమొస్తుంది, దేవుడు ముందు చెప్తాడు. కానీ మనుషులందరూ ఏం కోరుకుంటున్నారు? మేము నాశనమైనా పర్వాలేదు కానీ మాకు విశాల దారే కావాలి కదా. కదా చూడండి, ద చాయిస్ హౌ వి మేడ్. మనం ఎంపిక చేసుకునే చాయిస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏది చెడ్డదో అదే ఎప్పుడు మనం ఎంచుకుంటూ ఉంటాం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? నీకు తిండి కావాలా, వాక్యం కావాలంటే మనం ఎక్కువ ఏం కోరుకుంటాం? తిండే కావాలి, అవునా కదా. కొంతమంది ఏం కోరుకుంటారు? వాక్యాన్ని కోరుకుంటారు. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. క్రిస్మస్ తాత కావాలా, యేసయ్య కావాలా? కానీ ఇప్పుడు అంటున్నారు, ఈ ప్రశ్న అడిగాను కాబట్టి. కానీ ముందు పిల్లలు కానీ ఎవరు కానీ ముందు నోటంపటి వచ్చే మాట ఏంటి చెప్పండి? క్రిస్మస్ తాత, క్రిస్మస్ తాత, క్రిస్మస్ తాత. ఎందుకు క్రిస్మస్ తాత అంటే ఇష్టం? ఎందుకు పిల్లలకు క్రిస్మస్ తాత అంటే ఇష్టం? పిల్లలకి ఏం చేస్తాడు? గిఫ్ట్లు తెస్తాడు కదా. సో చిన్న పిల్లలు చూడండి, చిన్న మనసు నుండి వాళ్ళకి ఏమో ఇష్టం. ప్రతి క్రిస్మస్ చూడండి, ఎవరు కావాలి క్రిస్మస్కి? క్రిస్మస్ తాత కావాలి కదా. సో పాస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాస్త పిల్లల్ని ఆకట్టుకోవాలి, పిల్లల్ని దగ్గర తీసుకురావాలని చెప్పేసి క్రిస్మస్ తాత డ్యాన్సులు వేపిస్తారు, క్రిస్మస్ తాత బొమ్మ వేపిస్తారు కదా. ఎంతకీ క్రిస్మస్ తాత మనకేమి ఇచ్చాడు? గిఫ్ట్ మాత్రమే ఇచ్చాడు, చాక్లెట్, ఏదో బిస్కెట్. కానీ యేసయ్య ఏమి ఇచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏది గొప్పది కదా? క్రిస్మస్ తాత ఇచ్చే బహుమతి గొప్పదా? క్రిస్మస్ తాత ఇచ్చే ఒక వాచ్ గొప్పదా? క్రిస్మస్ తాత ఇచ్చే ఒక కెమెరా గొప్పదా? క్రిస్మస్ తాత ఇచ్చే ఒక పెన్ను గొప్పదా? లేకపోతే ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య గిఫ్ట్ గొప్పదా కదా. యేసయ్య ఏం గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? ప్రాణాన్ని ఇచ్చేశాడు. కానీ జనాలకి ఎవరు కావాలి? పిల్లలకి ఎవరు కావాలి? క్రిస్మస్ తాతే కావాలి. యేసయ్యని మర్చిపోయారు. క్రిస్మస్ పండుగ రోజు గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని? యేసు ప్రభువుని గుర్తు చేసుకోవాలి. కానీ మనందరికీ గుర్తు వస్తుంది క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ తాతే. మీరు బ్యానర్లు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు క్రిస్మస్ బ్యానర్లు చూడండి, క్రిస్మస్ శుభాకాంక్షలు అంటారు. అక్కడ ఎవరిని పెడతారు చెప్పండి? క్రిస్మస్ తాత బొమ్మే పెడతారు కదా. చూసారా? మీకు అర్థమవుతుందా? సో వాట్ వి చూస్, మనం దేని ఎంచుకుంటున్నాం, దేన్ని కోరుకుంటున్నాం, దేన్ని మనం ఆశిస్తున్నాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను క్రిస్మస్ తాత గురించి తప్పుగా చెప్పట్లేదు, అట్లా అనుకోకండి. అంటే మన నేచర్ గురించి చెప్తున్నా. మనిషి యొక్క నైజము, మనిషి యొక్క స్వభావం, ఏది వద్దంటామో, ఏది మనకు ఉపయోగం లేదో, దేనివల్ల మనకి ఏ లాభం లేదో దాన్నే మనం కోరుకుంటాం. ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్తా, జాగ్రత్తగా జరుపులారా. యేసు ప్రభువారు పిలాతు ముందు నిలబడ్డాడు, ఓకేనా. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా, మీకు యేసు కావాలా, బరబ్బ కావాలా? ఏదని చెప్పండి అమ్మా. కానీ ఆనాడు ఏమన్నారు? ఇప్పుడు మనకి యేసయ్య గురించి తెలిసింది కాబట్టి, యేసయ్యని నమ్మాం కాబట్టి, బైబిల్ నేర్చుకున్నాం కాబట్టి, బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకి యేసయ్య కావాలి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కావాలా,
టీవీ కావాలా. ఎందుకంటే ప్రతి శనివారం ప్రార్థన పెడతాము. యేసు నామములో కూడుకోవటానికి ప్రతి శనివారం ఏం పెడతాము? ప్రార్థన పెడతాము. కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఎంతమంది టీవీల ముందు కూర్చోట్లేదు? ఇప్పుడు చెప్పండి, టీవీని కోరుకుంటున్నారా? యేసుని కోరుకుంటున్నారా? కదా. ఆనాడు పిలాతు ఏమడిగాడు ఆ రోజు ప్రజలని? అయ్యా మీకు ఎవరు కావాలి? బరబ్బా బందిపోటు దొంగ కావాలా, మీ రాజైనా యేసయ్య కావాలని అడిగితే ప్రజలందరూ ఏమడిగారు తెలుసా? మాకు యేసయ్య అవసరం లేదు, మాకు బరబ్బా బందిపోటు దొంగ కావాలి, హంతకుడు కావాలి, నేరస్తుడు కావాలి, హత్యలు చేసేవాడు కావాలి, దొంగతనాలు చేసేవాడు కావాలి, దోచుకునేవాడు కావాలి అని చెప్పి ఎవరిని ఎంచుకున్నారు ప్రజలు? బరబ్బాని ఎంచుకున్నారు. యేసయ్యను వద్దనేసారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కావాలా, సెల్ ఫోన్ కావాలా? కదా. అంటే సెల్ ఫోన్ మీరు దగ్గర మిమ్మల్ని తప్పు పడట్లా. హౌ వి చూస్, మనం ఏం ఎంచుకుంటున్నాం అనేది మీకు అర్థం కావడం కొరకు ఉదాహరణతో వివరిస్తున్నా అంతే నేను. కదా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు వారు కావాలా, సెల్ ఫోన్ కావాలా? చాలా పెద్ద కష్టమైన ప్రశ్న కదా. మనము సెల్ ఫోన్నే కోరుకుంటాం. ఎందుకంటే అది మనకి ఏ లాభం ఇవ్వదు. కళ్ళు పాడు చేసిద్ది, గుడ్లు బయటకు వస్తాయి చూడంగా. తర్వాత ఇంకోటి చెప్తాను తింటున్నారా, మనము సెల్లో షార్ట్లు చూస్తూ ఉంటాం కదా. నేను ఇది సైంటిఫికల్ ఎవిడెన్స్, నేను ఊరికి చెప్పట్లా, చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు. మనం సెల్లులో షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా, మెమరీ పవర్ తగ్గిపోయింది, మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, మనం జ్ఞాపక శక్తిని పెంచుకోలేం. అది వాస్తవం. అది మనం ఫోను చూస్తే ఏదైనా సరే మనము కళ్ళతో చూసేదానికి అలవాటు పడ్డామంటే మెమరీ పవర్ని లాస్ అయిపోతాము. అందుకనే పుస్తకాలు చదవాలి. పుస్తకం చదివేదానికి ఫోన్ చూసి తేడా ఏంటి తెలుసా? ఫోన్ చూసామనుకోండి, బ్రెయిన్ ఏం చేయదు, ఆలోచించదు, అక్కడ ఏముందో అదే తీసుకుంటుంది. అదే పుస్తకం చదివనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆలోచించింది. ఒక కొండ ఉందంట అని పుస్తకం ఉందనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుంది, కొండ ఎలా ఉంటుంది, కొండ ఏ ఆకారంలో ఉంటుంది, కొండ ఎంత ఎత్తు ఉంటుంది అని బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆలోచించింది. అదే ఫోన్లో అనుకోండి, కొండను చూపిస్తాను అనుకోండి, నీకు ఆలోచించిద్దా? ఏముండదు, ఆ కొండ ఇట్టుందా అంతే. చూసారా, బ్రెయిన్కున్న కెపాసిటీని ఏం చేస్తుంది, ఫోను తగ్గించేస్తుంది. కానీ నష్టమే, దీనివల్ల కూడా లాభం లేదు. కళ్ళు పోతున్నాయి, బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది, మెమరీ తగ్గిపోతుంది, రిలేషన్స్ కూడా పాడైపోతున్నాయి. అంతే కదా. ఫోన్ ద్వారా ఎన్ని అక్రమ సంబంధాలు వస్తున్నాయండి ఈ రోజుల్లో. ఫోన్ లేని రోజున 100కి 4 తప్పుడు దారులు వెళ్తే, ఫోన్ వచ్చిన తర్వాత 100కి 90 మంది తప్పుడు దారులు వెళ్ళిపోతున్నారు. అట్రాక్ట్ చేసేస్తుంది. ఒక్క విషయం నేను చెప్తా, ఫోనుల్లో ఇన్స్టాగ్రాముల్లో ఎవరో చిందులేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో చిందులేస్తున్నారు. చూసి 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 ఏమనిపిస్తుంది తెలుసా నీకు కూడా? నేను కూడా చిందేద్దాం, చిందుల రాజా చిందుల రాణి అని పెట్టుకుంటాడు ఇక పేరు. పెట్టుకుని ఇతను కూడా చిందులేస్తా ఉంటాడు, ఆమె కూడా చిందులేస్తా ఉంటుంది. కానీ లోకం కోసం చిందులేస్తాం, కానీ యేసయ్య కొరకు స్వార్థ చెప్పడానికి 2 మాటలు రికార్డ్ చేసి పెట్టుకుంటామా? పెట్టం, అది చెయ్యం. మీకు అర్థమవుతుంది. హౌ వి చూస్ ఆల్వేస్ నెగిటివ్. మనం ఎప్పుడు చెడుదాన్నే ఎంచుకుంటాం, మనం ఎప్పుడు చెడ్డదాన్నే కోరుకుంటాం, మనం ఎప్పుడు లోకంలో నష్టపోయేదాన్నే మనం కోరుకుంటాం. దేవుని ఎప్పుడు మనం కోరుకోం. దేవుని కొరకు పని చేయటానికి కోరుకోం, దేవుని కొరకు బ్రతకడానికి కోరుకోం, దేవుని కొరకు జీవించడానికి కోరుకోం, దేవుని సంతోషపెట్టడాన్ని మనం కోరుకోం. మొదటి నుండి ఆదిలో ఆదాము దగ్గర నుండి అందరు ఇలాగే బ్రతుకుతున్నారు. దేవుణ్ణి బాధ పెట్టేలాగే బతుకుతున్నారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఎవ్వరు బతకట్లేదు. అందుకే ఒక ఆయన వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక స్వరం ఎక్కడ నుండి వినపడిందంట? ఆకాశం వినపడిందంట. చెప్పండి, ఆ స్వరం ఏంటి చెప్పండి? ఆ స్వరం ఏమని వినపడింది చెప్పండి, ఎవరికి తెలుసు? యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తిసం పొందిన వెంటనే పరలోకం నుండి దేవుని యొక్క ఆత్మ పావురు వలె దిగి వచ్చినప్పుడంట ఒక స్వరం వినపడిందంట. ఏం స్వరం చెప్పండి అది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామా యేసయ్యకి కదా. అంటే దేవుణ్ణి ఆనందింప చేయగలిగిన వారు ఈ భూమి మీద ఒకే ఒక్క ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా బ్రతికాడు తప్ప ఈ లోకంలో ఎవరు దేవుణ్ణి ఆనందింప చేయలేకపోతున్నారు, ఎవరు దేవుని సంతోషపెట్టలేకపోతున్నారు. అందరూ దేవుని బాధ పెట్టేవాళ్లే, అందరూ దేవుని చేత కన్నీళ్లు కార్పించేవాళ్లే,
అందరూ దేవుణ్ణి హృదయాన్ని గాయపరిచేవాళ్ళే, అందరూ దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళే కదా. బైబిల్ చూడండి పిల్లరా, అందరూ దేవుణ్ణి ఏడిపించిన వాళ్ళే. అబ్రహాం ఏడిపిలేదా దేవుణ్ణి? విశ్వాసుల తండ్రి కూడా ఏం చేశాడు? చివరికి దేవుణ్ణి ఏడిపించాడు కదా. యాకోబు దేవుణ్ణి ఏడిపించాడు కదా. సౌలు దేవుణ్ణి ఏడిపించాడు. పోనీ ఎన్ని పక్కన పెడదాం, సంసోను దేవుడు బలవంతుడిగా పుట్టించాడు. అదే సంసోను ఏం చేశాడు? దేవుణ్ణి ఏడిపించి పెట్టాడు కదా. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. చివరికి దావీదు కూడా ఏం చేశాడు? దేవుణ్ణి ఏడిపించేశాడు. బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి ఏడిపించిన వాళ్ళే, దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళే, దేవుణ్ణి కన్నీరు కార్పించిన వాళ్ళే. మరి ఇంకా దేవుడిని సంతోషపెట్టేది ఎవరు లేరు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అందుకే ఒక గొప్ప సాక్ష్యం ఆకాశం నుండి వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ఒక్కడే నన్ను సంతోషపెట్టగలరు. కాబట్టి దేవుని సంతోషపెట్టాలంటే ఎవరి దగ్గరికి నేర్చుకోవాలి? మనము యేసయ్య దగ్గరికి వెళ్ళి నేర్చు. యేసయ్య, నువ్వు ఎలా దేవుని సంతోషపెట్టావో నాకు నేర్పించు, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఒక చాయిస్ నువ్వు తీసుకోవాలి. అది క్రిస్మస్ పండగ. అందుకు బైబిల్లో ఒక మాట, దేవుని దూత ఒక మాట అనింది. ఏమనింది చూస్తారా? చూద్దాం ఒకసారి దింపుతారా. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము ఎవరికి ఇష్టలంట? దేవునికి ఇష్టలైన వారు. ఎవరు దేవునికి ఇష్టలైన వారు? ఎలా దేవునికి ఇష్టలు అవుతాం? దేవుని బిడ్డలు అర్థమవుతుంది కదా. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు నాకు. ఎలా నువ్వు దేవుని సంతోష పెడతావు? ఎలా నువ్వు దేవుడికి ఇష్టడు అవుతావు? ఏం చేయాలి దానికి? దేవునికి ఎలా ఇష్టలుగా మనం మారుతాం? యేసు నామాన్ని నువ్వు విశ్వసిస్తేనే, యేసు నామాన్ని నువ్వు అంగీకరిస్తేనే నువ్వు కూడా ఆయన బిడ్డగా మారుతావు. ఒకసారి బైబిల్ ఏం చెప్తుంది చూడండి బిడ్డలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను అంటే యేసు ప్రభువు వారిని ఎందరు అంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు అంటే యేసు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం ఇచ్చెను. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారతావో అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. మరి నువ్వు ఎప్పుడు దేవుడి బిడ్డగా మారతావు? నువ్వు యేసు నామాన్ని విశ్వసించిన రోజున, నువ్వు యేసుని ఎంచుకున్న రోజున, నువ్వు యేసుని ఎంపిక చేసుకున్న రోజున, నువ్వు యేసు ప్రభువుని కోరుకున్న రోజున, నాకు ఈ లోకం వద్దు, నాకు సాతాను వద్దు, నాకు యేసయ్య కావాలి అని యేసయ్యని కోరుకున్న రోజున నువ్వు దేవుని బిడ్డగా మారతావు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషపడు. ఇందాక మనం అందరం చెప్పుకున్నాం కదా, అవ్వేమో జీవవృక్షాన్ని వద్దనుకుంది, మరణించే వృక్షాన్ని కోరుకుంది కదా. బైబిల్ అలా అందరూ కూడా లోకాన్నే కోరుకున్నారు, జీవాన్ని కోరుకోలేదు. కానీ ఈరోజు ఇప్పుడు ఇక మనం ఏం కోరుకోవాలి? యేసు ప్రభువుని కోరుకోవటం నేర్చుకోవాలి. నీకు ఎవరు కావాలి? ప్రియుడు కావాలా? యేసయ్య కావాలి. పరమగీతాల్లో ఏముంటుంది తెలుసా? అంటే పరమగీతాల్లో ఉన్న స్త్రీ పేరు షోలమితి. ఆమె సొలొమోను గురించి మాట్లాడుతుంది. ఇక్కడ సొలొమోను యేసు ప్రభువుకి సూచనగా ఉంటే, షోలమితి ఎవరికి సూచనగా ఉంది? సంఘానికి సూచనగా ఉంది. అందుకనే అనేక సందర్భాల్లో ఒక పదం అక్కడ వస్తుంది. సంఘం ఏమంటుందో తెలుసా? నా ప్రాణ ప్రియుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా నీ ప్రాణ ప్రియుడు ఎవరై ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు చెప్పు, యేసయ్య నీకు కావాలా? ఈ లోకానుసారమైన ప్రియుడు ప్రియురాలు నీకు కావాలా? ఆలోచన. వీళ్ళు ఏం చేస్తారు? నీ బ్రతుకును వాడుకుని నేనేం చేస్తారు? చెత్త కుప్పలాగా యూజ్ అండ్ త్రో. మీకు ఐడియా ఉందా? యూజ్ అండ్ త్రో అంటే తెలుసా మీకు? యూజ్ అండ్ త్రో రోజు మనం చేసే పని అది. థమ్స్అప్ బాటిల్ ఎత్తుతాము, గ్లాసులో పోసుకుంటాము, తాగుతాము. తాగిన తర్వాత బాటిల్ ఏం చేస్తాం? కసకస నలిపడేసి ఆదర పడేస్తాం కదా. ఎన్నిసార్లు మనం చేస్తున్నాం. ఇది మన లక్షణం, మన నేచర్ ఇదే. మన అందరం అంతే. మన అవసరాన్ని వాడుకుంటాం. అవసరం తీరాక మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే నలిపెట్టి అవతల పడతాయి తప్ప. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా? ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత పదాలు అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. ఆయన మన కోసము నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు విరగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, ఆయన హింసింపబడ్డాడు, ఆయన అవమానింపబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన తుణీకరింపబడ్డాడు, ఆయన త్రోసివేయబడ్డాడు.
అందరూ కూడా ఏమన్నారు తెలుసా? మాకు యేసే అవసరం లేదు. పిలాతుతో చెప్తున్నారు, ఈ యొక్క నిరపరాధి రక్తము మా మీద. చూడండి, మనిషి నాశనాన్ని ఎంత గొప్పగా కోరుకున్నాడు చూడండి. ఒరే బాబు, ఈ నిరపరాధిని చంపితే పెద్ద దోషం వస్తుందిరా అంటే పిలాతు, ఆయన అన్నుడు అసలు, అయ్యా ఈ యేసుని చంపితే పెద్ద పాపం మూట కట్టుకున్నాను అవుతాను, నాకు భయం ఉంది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా పిలాత, ఈ పాపం నీ మీదకి రాదు, ఎవరి మీదకి రావాలి? మా మీదకి, మా పిల్లల మీదకి రానిలే, పర్వాలేదులే, మేము నాశనం అయిపోయినా పర్వాలే, కానీ మాకు యేసే మాత్రం వద్దు. ఈరోజు ఇదే కదా అందరూ చేస్తుంది. మేము నాశనమైనా పర్వాలా, మాకు యేసే వద్దు, మాకు మందుబాట్లే కావాలి. మేము నాశనమైనా పర్వాలా, మాకు యేసే వద్దు, ఆ వ్యభిచారే కావాలి. మేము నాశనమైనా పర్వాలా, మాకు యేసే వద్దు, ఆ పాపపు దరిద్రపు జోదమే మాకు కావాలి. మేము నాశనమైనా పర్వాలా, మాకు యేసే వద్దు, ఆ పనపరాగే కావాలి. మేము నాశనమైనా పర్వాలా, మాకు యేసే వద్దు, ఈ కొట్లాటే మాకు కావాలి. మీ నాశనమైనా పర్వాలేదు, మాకు యేసే వద్దు, మాకు రాజకీయ నాయకుడే కావాలి. మీ నాశనమైనా పర్వాలేదు, తలలు బట్టలు కొట్టుకుంటాం, ప్రేమించము, క్షమించం. ఈరోజు సమాజం అంతా ఇట్టాగే ఉంది. నాశనాన్నే కోరుకుంటున్నారు, అంతాన్నే కోరుకుంటున్నారు. కానీ ఈ క్రిస్మస్ పండుగ రోజున నువ్వెవరిని కోరుకుంటున్నావు? ఆలోచించుకో. కొత్త బట్టలు వేసుకోవడం తప్పేం కాదు, మంచి భోజనం తినడం తప్పేం కాదు, మంచిగా బ్రతకడం తప్పేం కాదు. కానీ మంచి జీవితాన్ని జీవించటము చాలా ప్రాముఖ్యం తెలుపుతారా. అదే మానవత్వం, దైవీకమైన జీవితము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరు నేర్పిస్తారు? ఈ బైబిల్ నేర్పించింది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నేర్పించింది, ఈ జీవవాక్యం నేర్పించింది, యేసే నేర్పిస్తాడు మనం ఎలా బ్రతకాలి. ఎలా బ్రతకాలో 2 మాటలు చెప్పి పడేసాడు యేసయ్య. ఏం చెప్పాడు తెలుసా? నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు. రెండో మాట ఏమన్నాడు? దేవుడు ప్రేమించమన్నాడనే చదువుతా, అదే మన మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. అసలు దాని ముందు మర్చిపోతాం. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువారిని. అంటే నువ్వు ఎలా బ్రతకాలనుకుంటావో ఎదుటివాడు కూడా అలాగే బ్రతకాలి. ఇంకా ఒక్క మాటలో నేను చెప్పాలంటే, నా కొడుకు డాక్టర్ చదివితే నా పక్కింటి వాడు కొడుకు కూడా ఏం చదవాలి? డాక్టరే చదవాలని నువ్వు కోరుకోవాలి. అది దేవుడు చెప్పింది, దాని అర్థం అది. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించంటే దాని అర్థం అది. నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, నా ఎదురింటి బిడ్డ కూడా ఏం చదవాలి? ఇంజనీరే చదవాలి. అది ప్రేమించడం అంటే. నిన్ను వలే అంటే నువ్వు ఎలాగైతే ఉండాలనుకుంటావో ఎదుటివాడు కూడా. లోకంలో చెప్పిద్దా? రే, వాడు బిల్డింగ్ కడితే నువ్వు పూరు గుడిసెలో బతకాలి. ఏం చెయ్యి? వాళ్ళని బిల్డింగ్ కట్టనివాక, వాడు పూరు గుడిసెలో ఉంటేనే నువ్వు బిల్డింగ్లు కడతావు. ఇది చెప్పింది లోకం. లోకం చెప్పేది ఇది. కానీ యేసు ఏం చెప్పాడు తెలుసా? నువ్వెలా బ్రతకాలనుకుంటావో నీ పొరుగువాడు కూడా అలా బ్రతకాలని కోరుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదండి యేసే గొప్పతనం. అందుకే ఆయన వచ్చాడు ఈ లోకానికి. లోకాన్ని మార్చడానికి ఆయన వచ్చాడు. లోకం వెళ్ళే తీరు చెడిపోయింది, లోకం వెళ్ళే తీరు పాడైపోయింది, లోకమే ఆలోచించే ఆలోచనలు వ్యర్థమైపోయినాయి, భ్రష్టమైపోయినాయి. అందుకనే లోకపు ఆలోచనలు మార్చడానికి, లోకపు నడవడిక మార్చడానికి, లోకం వెళ్ళే దారి మార్చడానికి ఆయన వచ్చేమన్నాడు తెలుసా? నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా మార్గములు వేరు, మీ మార్గం వేరు. నేనే నిజమైన మార్గాన్ని, నేనే నిజమైన సత్యాన్ని. లోకం మీకు అబద్ధం చెప్పి మోసం చేస్తుంది. లోకము అబద్ధం చెప్పి ఇలా బతకండి, అలా బతకండి అంటుంది. కానీ యేసయ్య నిజం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు. నాలా బతకండి అంటున్నాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుని పిల్లరా, మనము ప్రభువులాగా బ్రతికినప్పుడు నిశ్చయంగా మనం దేవుడికి ఇష్టలమై ఉంటాము. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఎదగటం అంటే ఏంటి? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఎదగటం అంటే అబ్బా 7 అడుగులు పెరిగాడరా, తాడి చెట్టులా పెరిగాడరా, భలే పెరిగాడు అనుకుంటారు. ఎదగడం కొంతమందికి అది. కొంతమంది ఎదగడం అంటే ఏమంటారు తెలుసా? డబ్బు సంపాదించడం ఎదగడం అనుకుంటాం. ఇంతే. ఎదగడం అంటే ఈ రోజుల్లో సమాజంలో ఉన్న ఒకే ఒక అర్థం ఏంటి తెలుసా? ఎవడు ఎంత గొప్పగా సంపాదిస్తే వాడే ఎదిగినట్టు. ఈ లోకం చెప్పే అర్థం అదే ఎదగటం అంటే. మరి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు మనిషిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటే అప్పుడు నువ్వు ఎదిగినట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదా, మనిషిగా మనం బ్రతకాలి, డబ్బు సంపాదించడం కాదు. అందుకనే బైబిల్లో ధనవంతుడు ఒక మాట అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అంత దాచిపెట్టుకున్నట్ట, బా ఇంత ధనం ఉంది, ఇంకా ఎంజాయ్ చేయ లైఫ్ని. అది ఎదుగుదలే కదా. కానీ దేవుడే ఉన్నాడు, ఒరే నాయనా, నువ్వు ఎలా బతకాలో నువ్వు నేర్చుకోలేదురా. నేను ఎలా బతకమని చెప్పాను, నువ్వు అలా నేర్చుకోలేదురా. నీకెందుకు ఈ లైఫ్? తీసి అవతల పడేసాడు దేవుడు. లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అది మనం మర్చిపోతున్నాం. మనం అనుకుంటున్నాము అన్నిటికీ మనం అర్హులు, అన్నిటికీ గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. మనము అలా చిటికేస్తే రాలిపోయేవాళ్ళం. అసలు ఆ గుర్తే రావట్లే మనకి. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి మన ప్రాణాలు కదా, ఎంతసేపు అండి మన ప్రాణాలు. దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడు మనకు తెలియట్లా.
మనము ఆయన చెప్పినట్టు ఒక మనిషిగా బ్రతకటానికి ఒక మంచి ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మనిషిగా ఎలా బ్రతకాలో మనకు తెలియదు కాబట్టి ఆయన జీవవాక్యం రాయించి పెట్టాడు. ఇదిగో ఇందులో చదువుకోండి, నేర్చుకోండి, ఇలా బ్రతకండి అని చెప్పాడు. కానీ ఇలా బ్రతకట్లా, లోకానుసారంగా మనం బ్రతుకుతున్నాము, అదే ఎదుగుదలనుకుంటున్నాము, చివరికి రాలిపోతున్నాం. మిమ్మల్ని రాలిపోవటానికి ఏసే రాలేదు, మిమ్మల్ని నశింపజేయడానికి ఏసే రాలేదు, మనల్ని సరి చేయడానికి ఏసే వచ్చాడు, మనల్ని బాగు చేయడానికి ఏసే వచ్చాడు. మనం ఎలా నిజమైన మానవులాగా బ్రతకాలో అది చూపించటానికి యేసుప్రభువు వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో తెలుసుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున నువ్వేం కోరుకుంటున్నావు? ఇంత గొప్ప దైవ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఇందులో ఒకదాన్ని కోరుకోమని చెప్పాడు. ఏం కోరుకోమన్నాడు? జీవమునిచ్చి యేసయ్యను కోరుకోమన్నాడు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు ఈరోజు? యేసయ్యను కోరుకుంటున్నావా? ఇంకా ద్వేషాన్ని కోరుకుంటున్నావా? పగను కోరుకుంటున్నావా? ప్రతీకారాన్ని కోరుకుంటున్నావా? అసూయను కోరుకుంటున్నావా? జలసిని కోరుకుంటున్నావా? ఎదుటి వారిలో తప్పులించే ఆ లక్షణాన్ని నువ్వు కోరుకుంటున్నావా? యేసుప్రభువారు ఎవరినైనా తప్పులించాడా? ఒకసారి చెప్పండి. బైబిల్లో యేసుప్రభువారు ఒకటే నేర్పించాడు, క్షమించండి, క్షమించండి, క్షమించండి. కానీ యేసు గురించి పాటలు పాడతాం, అబ్బా రారండో జనులారా, రారండి, 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 రక్షకుడు యేసును చూద్దాము రారండి అంటారు. కానీ ఆయన చెప్పింది ఒకటి, అక్కడ కూడా చేయవు. చూసేం ఉపయోగం కదా? చూసేం ఉపయోగం? యేసుని చూసి ఏం చేస్తావు? నువ్వు ఏం సాధిస్తావు? పాప ఒక పేదోడు ఉన్నాడంట, బంగారం కొట్టి దగ్గర ఉంచున్నాడంట కదా. బంగారం కొట్టి చూస్తుంటే అబ్బా వజ్రాలు, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు అన్నీ ఉన్నాయి. చూస్తున్నాడు. ఏం ఉపయోగం? చూసేం ఉపయోగం? వంటలన్నీ ముందు పెట్టారంట, కేకులు, పలావులు, బిర్యానీ, కోడికూర, మటన్ అన్ని ముందు పెట్టారంట. చూస్తున్నాడు. ఏమి లాభం? చూసేమి లాభం? యూ హ్యావ్ టు ఫీల్ దట్. నువ్వు దాన్ని అనుభవించాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. నువ్వు యేసయ్యను అనుభవించాలి. కేవలం రారండి రారండి అని పాటలు పాడుకోవడానికి కాదు. దేవుడులారా, యేసుప్రభువారు క్షమించమన్నాడు. క్షమిస్తే క్షమాపణ రుచి ఏంటో నీకు తెలియాలి. చాలా మంది తెలియదు ఆ రుచి. చాలా మందికి ఏం రుచి తెలుసా? కొడితే ఆ రుచి తెలుసు, తన్నులు తింటే ఎలా ఉండిద్దో ఆ రుచి తెలుసు, ఉమ్మితే ఎలా ఉండిద్దో ఆ రుచి తెలుసు, పగబడితే ఎలా ఉండిద్దో ఆ రుచి తెలుసు, తలకాయలు పగలు కొట్టుకుంటే ఆ రుచి ఎలా ఉండిద్దో అది తెలుసు, అసహించుకునే రుచి ఎలా ఉండిద్దో అందరూ తెలుసు. అన్ని రుచులు తెలుసు, ఒక్క రుచి ఎవరికి తెలియదు. అదే క్షమిస్తే వచ్చే రుచి ఎవరికి తెలియదు దొరుకుతున్నాను. అందుకని యేసు ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఆయనకి తెలుసు ఆ క్షమాపణ రుచి ఏంటో. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభువారు చెప్పినట్టుగా క్షమించటం నువ్వు నేర్చుకుంటావో అప్పుడు అదే దాని అర్థం, యెహోవా ఉత్తముడని రుచి అది తెలుసుకోవటం అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు గాడ్ ఈజ్ గివింగ్ అ గ్రేట్ చాయిస్ టు యూ. దేవుడు నీకు ఒక మంచి చాయిస్ ఇస్తున్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఏ ఆర్ బి, లైఫ్ ఆర్ డెత్, జీసస్ ఆర్ వరల్డ్, అంతే కదా. రెండే చాయిస్లు, అది కావాలా ఇది కావాలా, యేసయ్య కావాలా లోకం కావాలా. చాయిస్ ఈజ్ యువర్స్. అందుకే యెహోషువ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చెప్పండి. ప్రజలారా, మీరు ఎవరిని కోరుకుంటారో మీ ఇష్టం, మీరు ఎలా బతుకుతారో మీ ఇష్టం, మీరు తన్నుకు చేస్తారో మీ ఇష్టం, మీరు కొట్టుకు చేస్తారో మీ ఇష్టం, మీరు ఎక్కడికి పోతారో మీ ఇష్టం, మీరు ఎవరిని పూజించుకుంటారో మీ ఇష్టం, నేను మాత్రము నా దేవుడినే సేవిస్తాను. నేను 90 చూడు, గొప్ప చాయిస్. హీ మేడ్ ఎ గ్రేట్ చాయిస్. చూస్ ద గ్రేట్ థింగ్. ద గ్రేట్ థింగ్ ఈజ్ జీసస్. ఈ క్రిస్మస్ పండుగ రోజున డ్యాన్స్ రుచిందులు ఎత్తే సరిపోద్ది అనుకుంటారా? ప్రభును మనం ఏం చేయాలి? రుచి చూడాలి, ఆయన స్వీకరించాలి, ఆయన ఆహ్వానించాలి, ఆయన అలా మారటానికి మనం ప్రయత్నించాలి. ఆయన పాదాల దగ్గరికి ప్రభువా నన్ను నీలాగా మార్చు ప్రభువా అని మనం అడగాలి. నీలా నేను మాట్లాడాలి. ఆయన చాలా మంది చిరంజీవిలా మాట్లాడతారు, చాలా మంది ఏసన్లా గారు మాట్లాడతారు, చాలా మంది సతీష్ గారిలాగా మాట్లాడతారు, చాలా మంది అట్లా ఇమిటేట్ చేస్తారు, వాళ్ళలాగా పాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది మనం ఎవరిలా మారాలి? యేసయ్యలా మారాలి. మనం యేసయ్యలా మాట్లాడాలి, యేసయ్యలా క్షమించాలి, యేసయ్యలాగా ప్రేమించాలి, యేసయ్యలాగా ఇతరులతో సన్నిహితం పెంచుకోవాలి, యేసయ్యలాగా మనకు చేతనైన సహాయం ఇతరులకు కూడా చేయాలి, పేదలను మనము కూడా ప్రేమించాలి. కాబట్టి వాట్ చాయిస్ యు మేక్ టుడే, యు జస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్.
కాబట్టి ఈ క్రిస్మస్ పండగ రోజున ముగింపు చేసే ప్రసంగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు కదా. దేవుడు ప్రసంగాన్ని ఆరంభించాడు, దాన్ని ముగించే బాధ్యత నీ చేతిలో పెట్టాడు. నువ్వు దేన్ని కోరుకుంటే అదే నీ ముగింపు. నువ్వు జీవాన్ని కోరుకుంటే జీవంలో ఉంటావు, నువ్వు నాశనాన్ని కోరుకుంటే నాశనంలో ఉంటావు. కాబట్టి ప్రభు నీకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, అది గుర్తుపెట్టు. ప్రభు నీకు వెలిగివ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. కాబట్టి సమాధానాన్ని చేసేని కోరుకో, సంతోషంగా ఉండు, ఆయన చెప్పినట్టు జీవించు. అట్టి సమాధానం కలిగిన జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.